కష్టాల్ని ఎదిరించే దమ్ము, బాధల్ని భరించే ఓర్పు నీకు ఎప్పుడైతే ఉంటాయో అప్పుడు జీవితంలో నువ్వు గెలవబోతున్నావని అర్థం. గతాన్ని తలుచుకుంటూ బాధపడుతూ కూర్చోకు. గతం నేర్పిన పాఠాలతో భవిష్యత్తు నిర్మించుకో. ఎక్కువగా ప్రేమించే వారికి తక్కువ విలువ ఉంటుంది. కష్టపడుతూ పైకెదిగిన వారికి విలువలతో కూడిన సంస్కారం ఉంటుంది. ఒక్కసారిగా పైకెదిగిన వారికి నువ్వెంత అనే అహంకారం ఉంటుంది. నీతులు చెప్పే లక్ష నాలుకల కంటే సహాయం చేసే ఒక్క చెయ్యి చాలా గొప్పది. పోగొట్టుకోవడం చాలా సులువు, కానీ సంపాదించడమే చాలా కష్టం. అది సంపద అయినా, స్నేహమైనా, ప్రేమ అయినా, నమ్మకమైనా, బంధమైనా. జీవితంలో ఏదీ సులభంగా దొరకదు, కానీ ప్రయత్నిస్తే ఏదీ కష్టం కాదు. ఎదుటివారితో పోటీపడే తత్వం ఉండాలి, కానీ ఎదుటివారిని నాశనం చేసే మనస్తత్వం ఉండకూడదు. ఎందుకంటే అది ఎదుటివారికి కాదు, నీకు కూడా చాలా ప్రమాదకరం. ఖరీదైన వాచ్ పెట్టుకున్నంత మాత్రాన మన టైం బాగుంటుంది అనుకోవడం మూర్ఖత్వం. సంపాదన మాత్రమే ముఖ్యమనుకున్నవాడు ధనవంతుడు అవుతాడు. సంస్కారం కూడా ముఖ్యమనుకున్నవాడు గుణవంతుడవుతాడు. సింహం వెనుక ఎన్ని కుక్కలు మొరిగినా సింహం విలువ తగ్గిపోదు. అలాగే మన వెనుక ఎంతమంది ఏం చెప్పుకున్నా మన విలువ తగ్గిపోదు. నువ్వేమిటో ఈ ప్రపంచానికి అర్థం కాకపోయినా బ్రతికేయొచ్చు, కానీ నీకు నువ్వు అర్థం కాకపోతే మాత్రం ప్రపంచంలో ఎక్కడా బ్రతకలేవు. మనం తలపెట్టిన కార్యం మంచిదనే నమ్మకం మనకున్నప్పుడు అవాంతరాలెన్ని ఎదురైనప్పటికీ పట్టించుకోవద్దు. నీ విజయాన్ని అడ్డుకునేది నీలోని ప్రతికూల ఆలోచనలే. క్రింద పడ్డామని ప్రయత్నం ఆపితే చేసే పనిలో ఎన్నటికీ విజయం సాధించలేము. పంచదార తీయగా ఉందని ఎక్కువగా తినడం ఆరోగ్యానికి హానికరం. అలాగే మనుషుల మాటలు తీయగా ఉన్నాయని నీ బలం, బలహీనతలు అన్నీ పంచుకోవడం జీవితానికి హానికరం. ఈ లోకంలో పక్కవాడు పైకి ఎదిగినా, వారికంటే ఎక్కువ సంపాదించినా కుళ్ళుకుంటారే తప్ప అభినందించరు. అన్నీ ఉన్న వాళ్ళకి నువ్వు ఎంత పెద్ద సాయం చేసినా అది వాళ్ళ దృష్టిలో చిన్నదిగానే కనిపిస్తుంది. కానీ ఏమీ లేని వాళ్ళకి ఒక ముద్ద అన్నం పెట్టి చూడు, వాళ్ళకి నువ్వు దేవుడిలా కనిపిస్తావు. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అలాగే ఈ వీడియోలో మీకు ఏ క్వైట్ నచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.